హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఇప్పుడైతే ఎండాకాలము చక్కగా ఎండు చేపలు, రొయ్యలు ఇవన్నీ ఎండాకాలంలో ఎక్కువ మనం చేసుకుంటూ ఉంటాము. కాబట్టి నేను ఎండు నెత్తళ్ళు ఈరోజు టేస్టీ కర్రీ చేసి చూపిస్తున్నా అండి. నెత్తళ్ళతో ఇలా చేస్తే సూపర్‌గా ఉంటది. రైస్‌లోకి, చపాతీలోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటదండి. ముఖ్యంగా సమ్మర్‌లో పులుసు కూరలు తినాలనిపిస్తది. పులుసు లేకుండా మనం డ్రై కర్రీస్ ఎక్కువ నచ్చదండి. తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. కాబట్టి పులుసేసి దగ్గరికి గ్రేవీ కర్రీ చేయబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. నెత్తళ్ళైతే నేను తోకలు, మూతులు అన్నీ తీశాను. వీటిని మా వైపు చందమామ కోడిపళ్ళంటారండి. చక్కగా అన్ని తోకలు, మూతులన్నీ కట్ జేసేసి ఇలా శుభ్రం జేసి పెట్టుకున్నాను. చక్కగా గోరువెచ్చటి నీళ్ళల్లో ఇవి వేసేసి, కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా 2, 3 సార్లు కడిగి పెట్టేసుకోవాలండి. కడిగిన తర్వాత గూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు వేసి పక్కనుంచేయాలి. ఇలా మనము కడుగుతూ ఉంటే పైన ఉండేటువంటి మురికి అంతా ఇలా వచ్చేస్తది. మంచిగా శుభ్రంగా అయ్యి ఇలా తెల్లగా అయ్యేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవి పక్కన పెట్టేసి కొంచెం చింతపండు ఒక 2 సార్లు కడిగి వాటరేసి నానబెట్టి పక్కన పెట్టేసుకుందాము. ఇది ముందుగా నానబెట్టొద్దండి. ముందుగా నానబెడితే గుజ్జు గుజ్జు అయిపోతది. కాబట్టి మనం వంట చేసే ముందే నానబెట్టి పెట్టేసుకోవాలి. అంత రసం నీట్‌గా రావాలంటే మాత్రం ఇలా వంట చేసే అప్పుడే నానబెట్టి పెట్టుకోవాలండి. ఓకే అండి. ఇది పక్కన పెట్టేసి కడాయి తీసుకున్నాను. ఇప్పుడు కర్రీకి సరిపోను ఆయిల్ వేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి. కొంచెం ఎండు చేపలలో, చేపల కర్రీలో నూనె ఎక్కువుంటే బావుంటుంది. నూనె వేడైన తర్వాత ఇవి నీళ్ళలో నుండి తీసి ఎండు చేపలను నూనెలో వేసేసి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కడాయికి అతుకుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయాలి. చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి. అవి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా అంతా కలిపేసుకొని ఆయిల్ అంతా ఉల్లిపాయలకు పట్టే విధంగా చక్కగా అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు అంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేస్తున్నాను. ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని చక్కగా కొంచెం కరివేపాకు వేశాను. ఫ్రై చేసేసి ఆనియన్స్ మగ్గే వరకు మూత పెట్టి మగ్గించాలండి. మనం ఉప్పు వేసాము కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. ఆలస్యం లేకుండా మగ్గుతాయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ పెట్టాలండి. ఇప్పుడు చూద్దామండి. ఆనియన్స్ అయితే ట్రాన్స్‌పరెంట్‌గా అయ్యాయి. చక్కగా మగ్గిపోయాయండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నానండి. ఇప్పుడు తాలింపంతా నేను మీడియం ఫ్లేమ్‌లో చేస్తున్నాను. హైలో పెట్టలేదు. ఎందుకంటే ఆనియను ఎర్రగా మగ్గితే ఎర్రగా ఫ్రై అయితే అంత బావుండదు. ఇలా మగ్గాలి, ట్రాన్స్‌పరెంట్‌గా అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేస్తున్నాను. రుచికి సరిపడా మీరు తినే దాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూను పచ్చి ధనియాల పొడి వేసి ఇలా అంతా ఆయిల్‌లో ఒకసారి ఫ్రై చేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. చక్కగా మంచిగా వేగిన వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి మెంతాకున్నా పర్లేదు. ఇలా కసూరి మెంతి వేసినా పర్లేదండి. కొంచెం వేసేసి మళ్ళొకసారి అంతా కలిపేసుకోవాలి. పచ్చి మెంతాకు వేస్తే మాత్రం అది గూడా వేగేంత వరకు ఆగాలి. ఇప్పుడు పసుపు హాఫ్ టీ స్పూన్ వేశాను. పసుపు వేసేసి మనం రసం తీసి పెట్టుకున్నాం చింతపండు అది ఇందులో ఆ రసం వేసేస్తున్నానండి. చక్కగా రసం అంతా వేసేయాలి. కొంచెం చూస్తూ జాగ్రత్తగా వేశాను ఎక్కువ కాకుండా. ఇలా అంతా కలిపేసుకోవాలండి. కలిపేసి వేంపి పొడి చేసినటువంటి మెంతి పొడి ఒక పావు టీ స్పూను, వేంపి పొడి చేసినటువంటి జీలకర్ర హాఫ్ టీ స్పూను, రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్ వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసి మీడియం ఫ్లేమ్‌లోనే మూత పెట్టి చక్కగా కర్రీ అంతా దగ్గరకొచ్చేంత వరకు ఉడికించాలి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి కర్రీ చూద్దామండి. చూసారా చక్కగా ఉడికిపోయి ఎంత పర్ఫెక్ట్‌గా రెడీ అయిందో. చిక్కగా అయిపోయింది. చూస్తేనే నోరు ఊరుతుంది గదండీ! చాలా చాలా చక్కగా టేస్టీగా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బావుందో. ఇప్పుడు కొంచెం గరం మసాలా చిటికెడు వేసేసి, కొత్తిమీర జల్లేసి, అంతా కలిపేసి దింపేసుకోవడమే. చూసారు గదండీ! ఎంత సింపుల్‌గా, ఎంత ఈజీ టిప్స్‌తో మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసామో. చాలా టేస్టీగుంటది. సమ్మర్‌లో ఇలాంటి కర్రీస్ చాలా బావుంటాయండి. తప్పకుండా ఈ ఎండు చేపల కూరనైతే ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి. ఓకే అండి. బాయ్ అండి.